ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేయాలి. సో ఇప్పుడు మనం అంత సాహసం చేయవసరం లేదు. బయట వ్యూ ఇది చూడండి ఎలా ఉందో. ఒక రూమ్లానే ఉంది కదా. హలో అండి, నమస్తే. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ ప్లేస్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్న ప్లేస్ రాబిన్ హుడ్ కేవ్స్. అండ్ ఈ కేవ్స్ యూకేలో ఉన్న మోస్ట్ పాపులర్ బ్యూటిఫుల్ ప్లేస్ పీక్ డిస్ట్రిక్ట్ నేషనల్ పార్క్లో ఉంది. ప్రజెంట్ అక్కడే ఉన్నాను నేను. అండ్ ఈ వీడియోలో మీకు అసలు ఈ కేవ్స్ ఏంటి, ఎలా ఉంటుంది, దీని స్టోరీ ఏంటి అనేది క్లియర్గా చూపించేందుకు ట్రై చేస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గో. నా బ్యాక్గ్రౌండ్లో ఒక మౌంటైన్ క్లిఫ్ కనిపిస్తుంది కదా, అక్కడే ఉంటుంది ఆ కేవ్. ఆ కొండపైకి వెళ్ళాలి. ఇక్కడి నుంచి హార్డ్లీ ఒక 15 minutes వాక్ ఉంటుంది. సో ఫస్ట్ అక్కడికి అయితే వెళ్దాం. ఇలా ఈ పాత్వేలో ట్రెక్కింగ్ చేసుకుంటూ ఆ మౌంటైన్ క్లిఫ్ పైకి వెళ్ళాలి. ఆల్మోస్ట్ సగం వరకు వచ్చేసాను. ప్రజెంట్ టైము మార్నింగ్ 9 అయింది. ఈరోజు కొంచెం ఎండ బాగానే ఉంది కానీ విండ్ ఎక్కువ ఉంది, దానివల్ల కొంచెం కోల్డ్ అనిపిస్తుంది. అండ్ ఈ ప్లేస్ ఉంది కదా పీక్ డిస్ట్రిక్ట్, ఇది యూకేలో చాలా పాపులర్ ట్రెక్కింగ్ ప్లేస్. ఇక్కడ ఇలాంటి మౌంటైన్ వ్యాలీస్ చాలా ఉన్నాయి. ఇక్కడికి వచ్చే వాళ్ళలో చాలామంది ట్రెక్కింగ్ కోసం వస్తుంటారు. ఈ పీక్ డిస్ట్రిక్ట్లో ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. చూద్దాం, కుదిరితే అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆల్మోస్ట్ మౌంటైన్ పైకి వచ్చేసాం. చూడండి వ్యాలీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వావ్. ఈ మౌంటైన్ రాక్స్ ఉన్నాయి కదా, ఇవి రాక్ క్లైంబింగ్కి చాలా ఫేమస్. చూడండి వాళ్ళు ఆ రోప్స్ కట్టుకొని క్లైంబ్ చేస్తున్నారు. కింద నుంచి ఇక్కడ వరకు పాత్ బాగానే ఉంది. ఇక్కడ చూడండి కంప్లీట్గా అన్ని రాక్సే ఉన్నాయి. మౌంటైన్ పైకి వచ్చేసాం. విండ్ చాలా దారుణంగా ఉంది. ఇక్కడ చాలా స్ట్రాంగ్ విండ్ ఉంది. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. చూడండి ఎలా ఉందో. చిన్న కేవ్ ఇది. ఆల్మోస్ట్ సేమ్ దీనిలానే ఆ పెద్ద కేవ్ కూడా న్యాచురల్గా ఫామ్ అయింది రాక్లో. అది కూడా చూద్దాం. ఒకసారి ఆ కింద చూడండి ఎలా ఉందో. ఇదేంటి నీట్గా ఉంటా, సేమ్ అలానే ఉంది కదా. రైట్. సో అది కనిపిస్తుంది కదా, అది కేవ్లోకి వెళ్ళేది. అండ్ ఇంకొక వేలో కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఉంది కదా, ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేయాలి. కింద హైట్ చూడండి ఎంత ఉందో. సో ఇప్పుడు మనం అంత సాహసం చేయవసరం లేదు. ఆ హోల్ కనిపిస్తుంది కదా, దాని నుంచి లోపలికి వెళ్ళాలి. భలే ఉంది కేవ్. చూడండి ఎలా ఉందో. సేమ్ ఒక రూమ్లానే ఉంది కదా.
దీనికి మంచిగా బాల్కనీ కూడా ఉంది, చూడండి ఎలా ఉందా. బయట వ్యూ ఇది. సో ఇంతకుముందు చెప్పా కదా జంప్ చేయొచ్చని. సో అక్కడి నుంచి ఇక్కడ వరకు కింద హైట్ చూడండి. నిజంగా ఇది ఒక బాల్కనీలానే ఉంది. పైన చూడండి మంచిగా రాక్తో కవర్ అయింది టాప్. ఇక్కడ చాలా స్పేస్ ఉంది చూడండి. లోపల రూము, బయట వ్యూ చూడండి ఎలా ఉందో. మంచిగా ఇక్కడ కూర్చొని వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. చాలా రిలాక్సింగ్గా ఉంది. అసలు ఒక నమ్మలేని నిజం ఏంటంటే ఇది ఎవడో చేసింది కాదు, ఇది న్యాచురల్గా ఫామ్ అయింది. నిజంగా ఇది అసలు ఇంత పర్ఫెక్ట్గా ఎలా అయిందో ఇది ఒక అద్భుతమనే చెప్పొచ్చు. నిజంగా చాలా స్పేస్ ఉంది. ఈ రూఫ్ హైట్ కూడా ఈజీగా ఒక 10 feet హైట్ ఉంటుంది. ఇలాంటి ఏ ప్లేస్కి వెళ్ళినా కామన్గా కనిపించే ఒక విషయం ఏంటంటే నేమ్స్ రాసుకోవటం. చూడండి చాలామంది ఇక్కడ కొంతమంది పెయింట్తో రాశారు, కొంతమంది డైరెక్ట్గా రాయి పైన చెక్కారు. ఈ కేవ్ గురించి సింపుల్గా చెప్పాలంటే ఒక ఫేమస్ స్టోరీ ఉంది. రాబిన్ హుడ్ అనే పేరు వినే ఉంటారు. యాక్చువల్గా రాబిన్ హుడ్ అనే వ్యక్తి దారి దొంగల ముఠాకి లీడరు. వీళ్ళంతా ఏం చేసేవాళ్ళంటే ధనవంతుల దగ్గర నుంచి సొమ్ము కొట్టేసి దాన్ని తీసుకువెళ్ళి పేద ప్రజలకు పంచేవాళ్ళనే ఒక స్టోరీ ఉండేది. బట్ అది నిజమా కాదా అనేది చాలా ఊహాగానాలు ఉన్నాయి. ఈ కేవ్కి ఆ నేమ్ ఎందుకు వచ్చిందంటే ఒకప్పుడు ఈ ప్రాంతంలో కూడా దారి దొంగలు ఎక్కువగా ఉండేవాళ్ళంట. వాళ్ళలో కొంతమంది ఈ కేవ్లో కూడా ఉండేవాళ్ళని కొన్ని స్టోరీస్ ఉన్నాయి. ఆ రీజన్స్ వల్ల దీనికి ఆ నేమ్ వచ్చింది. సో ఇది అలా పాపులర్, అది దీని స్టోరీ. కేవ్ నుంచి కార్ పార్క్ వైపు రిటర్న్ అయ్యాను. గస్టీ విండ్ మాత్రం ఈరోజు చాలా ఎక్కువగా ఉంది. కిందకు వచ్చిన తర్వాత ఓకే, కానీ హిల్ పైన విండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. బట్ ఓవరాల్గా అమేజింగ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది కేవ్. నిజంగా స్టిల్ నమ్మలేకపోతున్నా అది న్యాచురల్గా ఫామ్ అయిందంటే. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ మీకు ఈ కేవ్ నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్.